భరించలేని బాధలు అనుభవిస్తున్నాను. అందువల్ల నేను రాబోయే వాళ్ళ మీద కేసు పెట్టాను. అభివాదనతో లోకం రమ్మనండి. గుండె గుండె గుండె. నమస్తే జడ్జి గారు. నమస్తే నమస్తే. నా పేరు గుండె. శరీర కష్టం అంతా నాదే. నేను ఎంత కష్టపడుతున్నానంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి నాకు సరిపడినంత రక్తాన్ని అందించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. మరి ఈ విషయం రామయ్య చెప్పావా? చెప్పాను జడ్జి గారు. ఎలా చెప్పావు? ఒకసారి అలసటగా తల తిరుగుతున్నట్టు, వాంతులు అవ్వేటట్టు, ఎడమ చెయ్యి లాగుతున్నట్టు, ఛాతీలో నొప్పి, తల నొప్పి, చెమటలు పట్టడం, ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను జడ్జి గారు. కానీ రాక పట్టించుకోలేదు జడ్జి గారు. అవునా రామయ్య? అయ్యో సార్, గుడ్డి నొప్పి అంటే నేను అనుకోలేదు సార్. సరే వెళ్ళుకుంటే వెళ్ళు. నమస్తే జడ్జి గారు. నమస్తే నమస్తే. నా పేరు కాళియం. శరీరంలో 100 చేతులు చేస్తాను. మన శరీరంలో 120 పనులు నేను చేస్తాను. అటువంటిది కాళియం వస్తే నన్ను పట్టించుకోలేదు. 1 కాదు 10 సంవత్సరాలు పోరాడి చేసేదేమీ లేక పని చేయడం మానుకున్నాను. మరి ఈ విషయం రామయ్యకి చెప్పావా? చెప్పాను జడ్జి గారు. ఎలా చెప్పావు? కడుపు ఉబ్బరం కలిగించాను, గ్యాస్ పుట్టించాను, ఏమి తిన్నా అరగకుండా చేశాను. పళ్ళు, చర్మం, మూత్రం పసుపు రంగులోకి వచ్చేటట్టు చేశాను. ఎంట్రుకలు తెల్లగా చేశాను. నీరసం తెప్పించాను. ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను జడ్జి గారు. నన్ను రామయ్య పట్టించుకోలేదు. అవునా రామయ్య? సంబంధించిన వ్యాధి నాకు తెలియదు సార్. సరే నువ్వు వెళ్ళు కాదు వెళ్ళు. ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులు. నమస్తే నమస్తే. నా పేరు ఊపిరితిత్తులు. శరీరాన్ని చేయడం ప్రాణాధారం పెట్టుకోవడం అవే పట్టించుకోలేదు. మరి ఈ విషయం రామయ్యకి చెప్తావా? చెప్పాను జడ్జి గారు. ఎలా చెప్పావు? ఊపిరి తీసుకోలేకపోవడం, దగ్గు, ఛాతీలో నొప్పి, అలసట, నాలుక పెదాలు అవి బ్లూ కలర్లకు మారడం ద్వారా చెప్పాడు. నన్ను కూడా పట్టించుకోలేదు. అవునా రామయ్య? అయ్యో గారు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు నాకు తెలియదు సార్. సరే నువ్వు వెళ్ళు. మెదడు, మెదడు, మెదడు. నమస్తే జడ్జి గారు. నమస్తే నమస్తే. నా పేరు మెదడు. నేను శరీరంలోని అన్ని అపోహలను పట్టించుకుంటాను. అలాంటిది నన్ను రామయ్య పట్టించుకోలేదు. మరి ఈ విషయం రామయ్యకి చెప్పావా? చెప్పాను జడ్జి గారు. ఎలా చెప్పావు? తల తిరగడం, తల నొప్పి, సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇవన్నీ చూపించాను. అయినా రామయ్య పట్టించుకోలేదు. అవునా రామయ్య? మెదడు సంబంధించిన వ్యాధి నాకు తెలియదు సార్. సరే నువ్వు వెళ్ళు మెదడు వెళ్ళు. మూర్తపిండాలు, మూర్తపిండాలు, మూర్తపిండాలు. నమస్తే జడ్జి గారు. నమస్తే నమస్తే. నా పేరు మూత్రపిండాలు. శరీరంలో ఉన్న వేస్ట్ అంతా బయటికి తోస్తాను. ఎందుగా బాగా పట్టించుకోలేదు జడ్జి గారు. మరి ఈ విషయం రామయ్యకి చెప్పావా? చెప్పేది జడ్జి గారు. ఎలా చెప్పావు? కాలు రానట్టు, కడుపు ఉబ్బిపోయేటట్టు, శరీరం అతుక్కుపోయేటట్టు చేసింది జడ్జి గారు. నన్ను పట్టించుకోలేదు జడ్జి గారు. అవునా రామయ్య? అయ్యో సార్, అది మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి నాకు తెలియదు సార్. సరే నువ్వు వెళ్ళు వెళ్ళు. తెలుసుకోవాలి రామయ్య, తెలుసుకోవాలి. మన శరీరంలోని అవయవాలు బాగా అయినప్పుడు మనకు చెప్పడానికి ప్రయత్నిస్తాయి. వాటిని మనం పట్టించుకోవాలి, వాటి అవసరాన్ని తీర్చాలి. ఇదే నా తీర్పు.